అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం యోచిస్తోంది. డీలిమిటేషన్ బిల్పై చర్చకి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉంది కేంద్రం. ఆగస్టు 16, 17, 18వ తేదీల్లో సమావేశాలకు కేంద్రం కసరత్తు చేస్తోంది. 3/2 మెజారిటీ కేంద్రం సాధించాలని ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీతో బిల్ పై చర్చించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. और आप नियोजित तरीके से पोस्टरबाजी करके प्रदर्शन कर सदन की गरिमा को घटाना चाहते हैं. आप लोकतांत्रिक तरीके से చర్చా करें. అయితే మిగతా విపక్షాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్ ని కూడా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. महत्वपूर्ण विभाग, रेल के, इलेक्ट्रॉनिक्स के कई विभागों के महत्वपूर्ण प्रश्न हैं. कई मान्य सदस्य मुझे सदन में आकर मिले हैं कि हमारे महत्वपूर्ण प्रश्न लगे हैं, हमें प्रश्न पूछने दिया जाए और आप नियोजित तरीके से पोस्टरबाजी करके प्रदर्शन कर सदन की गरिमा को ప్రతినిధి గోపితో దీని గురించి మాట్లాడదాం. గోపి, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాహుల్ గాంధీతో మాట్లాడారు కదా, మరి రాహుల్ గాంధీ రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు, ప్రతిష్టంభనలు కొనసాగుతున్న తరుణంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఈ ప్రతిష్టంభనకు తెరదించేందుకు ఈరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో ఇటు కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. అలాగే ఈ సమావేశ వివరాలని ఇటు స్పీకర్ ఓం బిర్లాకి, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కిరణ్ రిజిజు వెల్లడించడం జరిగింది. అన్ని అనుకుంటే గనక ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం 16, 17, 18 3 రోజుల్లో మరో ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్, అలాగే డీలిమిటేషన్ సంబంధించి మహిళా రిజర్వేషన్లను వచ్చే ఎన్నికల నుంచే అమలు చేయడం, అలాగే ఇటు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచుతూ తీసుకొచ్చిన 131 రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రత్యేక చర్చ చేపట్టి ఈ బిల్లును ఆమోదింప చేసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తుంది. గతంలో కూడా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఏప్రిల్ నెలలో. కానీ అప్పుడు విపక్షాలు ఐక్యంగా ఈ బిల్లుని వ్యతిరేకించడం జరిగింది. దీంతో ఈ బిల్లు వీగిపోవడం జరిగింది. సో ఇప్పుడు మరోసారి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అలాగే మిగతా రాష్ట్రాల్లో, అస్సాంలో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మరోసారి ఈ బిల్లుని ముఖ్యంగా కొన్ని ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ఇటు ఇండియా అలయన్స్ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఇటు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం కూడా ఈ నియోజకవర్గాల పెంపు ఈ బిల్లుకి మద్దతుగా ఉన్నట్లుగా సంకేతాలు ఇస్తున్న పరిస్థితి. అలాగే దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడున్న స్థానాలకి 50% స్థానాలు పెంచుతూ బిల్లులో ఖచ్చితంగా అంశాన్ని పొందుపరిస్తే కనుక బిల్లుకి మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి డిఎంకే, అలాగే మిగతా దక్షిణాది పార్టీలకు సంబంధించిన పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది అన్న ఆలోచనలో కేంద్రం ఉంది. దీనికి కావాల్సిన 362 సంఖ్యాబలం, 2/3 మెజారిటీ ఈ బిల్లు ఆమోదానికి కావాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆ దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని పార్టీని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో సో ప్రత్యేక సెషన్ లో ఈ సమావేశాలు వాషౌట్ అయిపోతున్న పరిస్థితి. ఈ రోజు 13వ రోజు సమావేశాలు. సో ఈ రోజు కూడా ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ముఖ్యంగా విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించి అమిత్ షా వివరణ ఇవ్వాలి. అలాగే అయోధ్య రామ మందిర విరాళాల స్టోరీకి సంబంధించి ప్రధాని ప్రకటన చేయాలన్న డిమాండ్లతో రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే ఇంకా ఈ ప్రత్యేక సెషన్ కి సంబంధించి విపక్షాలన్నింటినీ అడిగి సమాచారం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కిరణ్ రిజిజు అధికారికంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు కాబట్టి సో ప్రత్యేక సెషన్ ఒకవేళ నిర్వహించడం జరిగితే కనుక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆయన నుంచే వెలువడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.